హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆమ్ని నరేష్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి టెంపుల్, రత్నాలయం అంటారు. అది షామీర్పేట్ దగ్గరలో ఆలియాబాద్ అనే ప్లేస్లో ఉంటుంది, హైదరాబాద్లో. దీని లొకేషన్ కరెక్ట్గా కావాలంటే ఆలియాబాద్లో పిస్తా హౌస్ ఉంటుంది, దాని దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. నిన్న తొలి ఏకాదశి రోజు మేము వెళ్ళాం టెంపుల్కి. ఇది గోశాల, మీరు ఏమైనా తీసుకెళ్ళి ఆవులకి ఏమైనా తినిపించవచ్చు. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టెంపుల్ కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంటుంది. ఫస్ట్ మనము వినాయకుడి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉంటారు. అమ్మవారి దర్శనం అయ్యాక మనము స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు. సో ఇక్కడ మేము ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసుకొని దర్శనానికి వెళ్ళాము. లోపల స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, ఆండాల్ అమ్మవారు కూడా ఉంటారు. మనకేమైనా కోరికలు ఉంటే ఇక్కడ తులాభారం కూడా ఉంది. మన కోరికను బట్టి ఏమేమి తీసుకురావాలో ఇక్కడ క్లియర్గా బోర్డు ఉంటుందన్నమాట. అది చూసి ఫాలో అయిపోవడమే. దర్శనం అయ్యాక వచ్చేటప్పుడు హనుమాన్ దర్శనం కూడా చేసుకుని వచ్చాం. అండ్ ఇక్కడ బయట మహావిష్ణు విగ్రహం ఉంటుంది, చాలా పెద్దది. అండ్ చుట్టూ వాటర్ ఫాల్ లాగా ఉంటుందన్నమాట. ఇది వాటర్ ఫాల్ ఏంటంటే ఓన్లీ స్పెషల్ ఒకేషన్స్లో మాత్రమే మనకి వాటర్ ఇలా పడేటట్టు మనకి అరేంజ్ చేస్తారనమాట. ఈ ప్లేస్ అంతా మనం కొంచెం సేపు స్పెండ్ చేయొచ్చు, చాలా పీస్ఫుల్గా. అండ్ ఇక్కడ ఫొటోస్ అవి కూడా చాలా మంచిగా వస్తాయి, మొత్తం గ్రీనరీ కదా. సో మేము అలా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాం. అండ్ అక్కడ కిడ్స్ కోసం ఉయ్యాలు అవి కూడా ఉన్నాయి, ప్లే ఏరియా అనమాట. సో మేము కూడా సరదాగా కొంచెం సేపు అలా, చాలా రోజులు అయిందని ఉయ్యాల్లో ఎక్కి అలా ఎంజాయ్ చేసాం. అక్కడ నేరేడు పళ్ళు ఉన్నాయన్నమాట చెట్టుకి, సో అవి కొంచెం తెంపుకున్నాం. బయట ఎక్కువగా కనిపించట్లేదు కదా, అందుకని. అయితే మీరు కూడా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోండి స్వామివారిది.